బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ములుగు జిల్లా మంగపేట మండలంలోని బ్రాహ్మణపల్లి, రాజపేట, గొల్లగూడెం, రమణక్కపేట గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో అక్రమ మట్టి త్రవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. 4 ఇసుక రీచ్లకు గోదావరిలో రోడ్డు మార్గం వేసే పేరుతో పరిసర రెవెన్యూ మరియు అటవీ భూముల నుంచి అనుమతులు లేకుండా ఎర్రమట్టిని భారీగా తవ్వేస్తున్నారు. జేసీబీలు, లారీలతో ఎటువంటి అధికార అనుమతులు లేకుండానే మట్టి తరలింపులు కొనసాగుతున్నాయి. ఈ అక్రమ తవ్వకాల కోసం భారీ చెట్లను తొలగించడంతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. విషయం తెలిసిన స్థానికులు రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా మా పరిధి కాదు అంటూ బాధ్యత తప్పించుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రమణక్కపేట గుట్ట ప్రాంతాల్లో ఇసుక సూరులు యథేచ్ఛంగా అక్రమ మట్టి తవ్వకాలు చేపట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పెడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క వాహనం కూడా సీజ్ చేయకపోవడం, ఎటువంటి కేసులు నమోదు కాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి, చేతివాటానికి నిదర్శనాలుగా మారుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ తవ్వకాలపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారా లేదా ఇసుక సూరుల దౌర్జన్యానికి అడ్డుకట్ట వేయలేరా? ఈ అంశంపై మరింత సమాచారం ఎస్బీఎన్ ఛానల్ చైర్మన్ హబీబ్ ఖాన్ అందిస్తారు. ఈ యాక్ట్ పరిధిలో ఉన్న మంగపేట మండలంలో కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు అధికారులు కకృతి పడి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా మన గ్రావెల్ను తవ్వకాలను జోరుగా సాగిస్తున్నారు. ఇంకా విజువల్స్ చూడండి, ఆల్రెడీ మన టిప్పర్లు వస్తున్నాయి చూడండి. ఒక్కసారి అటు విజువల్స్ చూపెట్టండి. టిప్పర్లు వచ్చినా కూడా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసినా కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు. మన రెవెన్యూ, మన ఫారెస్ట్ రేంజర్ని కూడా ఫోన్ చేసినా కూడా మా పరిధి కాదంటున్నారు. ఎంఆర్ఓ కూడా వస్తున్నాం అంటున్నా కానీ ఇప్పటి వరకు కూడా రావడం లేదు. ఎందుకంటే ఈ ఇసుక కాంట్రాక్టర్ల ముడుపులకు ఇక్కడ ఆశపడి ఏ స్థాయి అధికారి అయినా కూడా ఇప్పటి వరకు స్పందించడం లేదు. వందల సంఖ్యలో, వేల సంఖ్యలో గ్రావెల్ తవ్వకాలు మన గవర్నమెంట్కి నష్టం చేస్తున్నా కూడా అధికారులు ఇప్పటి వరకు ఆదివాసులకు ఇక్కడ పట్టున్న ప్రాంతమైనటువంటి మంగపేట మండలంలో ఆదివాసులకు ఒట్టి పారీలలో నిలబెడుతూ వారు లక్షలలో సంపాదిస్తూ పబ్బం గడుపుతున్నారు. ఆదివాసులదే చట్టం ఇక్కడ, ఆదివాసులదే రాజ్యం ఇక్కడ. కానీ కాంట్రాక్టర్లు, ఇసుక కాంట్రాక్టర్లు రోజుకు రెచ్చిపోతున్నారు. మనం చూస్తున్నాం, వందల ట్రిప్పుల ఇసుక మన గ్రావెల్ తరలిపోతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్లు ఇచ్చే ముడుపులకు అధికారులు కొమ్ము కాస్తున్నారు. పలు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసినా మా ఏరియా కాదంటున్నారు. ఫారెస్ట్ వాళ్ళకు ఫోన్ చేసినా కూడా మా ఏరియా కాదంటున్నారు. ఇట్లా దాటేసిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. మంగపేట మండలం రమణక్కపేట గ్రామ చివరిలో చూడండి, మన విజువల్స్లో వేల ట్రిప్పులు మన గ్రావెల్ ట్రిప్పర్లలో తరలిపోతున్నా కూడా ఏ అధికారి కూడా వివరణ ఎస్బీఎన్ ఛానల్ ఫోన్ చేసినా కూడా ఇప్పటి వరకు 1-2 గంటలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు ఏ అధికారి కూడా వస్తున్నాం అంటున్నారు కానీ రావడం లేదు. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మంగపేట మండలంలో ఇసుక కాంట్రాక్టర్లు వందల సంఖ్యలో టిప్పర్ల ద్వారా మన గ్రావెల్ను తరలిపోతున్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తున్నట్టు ఉంటున్నారు. ఒక్కసారి గుర్తించండి. కెమెరామెన్ రవితేజతో ఎండి హబీబ్ ఖాన్, ఎస్బీఎన్ మంగపేట.